కుటుంబ సభ్యులు ప్రతిపక్షాలు ఇది హత్య అని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీతి డెత్తో ఇప్పుడు మిస్టరీగా మారింది, ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, అసలు మొత్తం వ్యవహారం రోజుకు ఒక మార్పు వస్తుంది. బాడీలో విషకారకమైనటువంటి వాయువులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో ఇప్పుడు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే టెస్టుల్లో శూన్యంగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ముందు నుంచి కూడా వాదిస్తున్నానని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పడం, కుటుంబ సభ్యులు కూడా హత్య అని చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తంగా దీని గురించి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి, ఎలాంటి సమాచారం ఉంది? థ్యాంక్ యూ రాజశేఖర్. మొదటి నుంచి ప్రీతికి సంబంధించినటువంటి సూసైడ్ కేసు అనేది కొంత చర్చ సాగుతున్నటువంటి అంశం అని చెప్పుకోవాలి. ప్రీతి ఇంజెక్షన్ తీసుకుంది అన్నప్పటి నుంచి చివరికి ఆమెను అంత్యక్రియలు చేసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అది అనుమానాస్పదంగా జరిగినటువంటి ఘటన అంటూ అనుమానాస్పదంగానే ఉంది అంటూ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, ప్రీతి కజిన్ చెప్తా ఉన్నాడు, అదేవిధంగా ప్రీతి తమ్ముడు కూడా దీన్ని మెన్షన్ చేస్తూ మాట్లాడినటువంటి అంశం మనం చూసాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 22న జరిగినటువంటి ప్రీతి ఇంజెక్షన్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ వరంగల్ మెడికల్ కాలేజ్ లోని హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. అయితే వైద్య విద్యార్థిని మృతికి సంబంధించి సస్పెన్షన్ ఇప్పటికీ కూడా కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా ప్రీతి తీసుకున్నటువంటి ఇంజెక్షన్ ఏంటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో కూడా మెదులుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా మెన్షన్ చేస్తున్నటువంటి ఒకే అంశము ప్రీతి డెత్. ప్రీతి డెత్ కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ. ప్రీతి ఇంజెక్షన్ తో చనిపోయిందా, లేదా ఎవరైనా బలవంతంగా ఇంజెక్షన్ చేశారా, లేదా ఇది ఖచ్చితంగా కూడా హత్యనా అన్నటువంటి యాంగిల్లో మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాజ్ పర్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే 22న ప్రీతికి సంబంధించి బలత్వరానికి అంటే ఆత్మహత్య యత్నం చేసింది అని కూడా ఆ తర్వాత ఆమె స్థానికంగా ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే తనకు కొంత వైద్య చికిత్స ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ చికిత్స మెరుగైనటువంటి వైద్యం కోసం నిమ్స్ కి తరలిస్తున్నాము అని చెప్పేసి డాక్టర్స్ ఒక లెటర్ తీసుకొని వెంటనే నిమ్స్ కు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. నిమ్స్ కు తరలించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ మార్గ మధ్యంలో ప్రీతి హార్ట్ బీట్ ఆగిపోయింది అంటూ కూడా డాక్టర్స్ ఒక కహాని చెప్పడం జరిగింది. అయితే కహానీలో భాగంగానే అందులో 3 సార్లు కూడా ఆగిపోయింది హార్ట్ బీట్. దాన్ని PCR ద్వారా మేము మళ్ళీ పునర్ప్రారంభించామంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే హార్ట్ బీట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నిమ్స్ లో అడ్మిట్ చేశాము. నిమ్స్ లో ఒక రోజు ICUలో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే వెంటిలేటర్ పైకి మార్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రీతి బాడీ కలర్ మారిపోయింది అంటూ కూడా తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. సో అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన బయటికి వచ్చి ఒక సస్పెన్షన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రీతి ఇక లేదు అన్నటువంటి అంశాలు మొదటి నుంచి కూడా తండ్రి చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం క్లియర్ గా విన్నాము. ఆయన మొదటి నుంచి కూడా ప్రీతి లేదు, ప్రీతిని కావాలనే ప్రభుత్వం కావచ్చు, డాక్టర్స్ కూడా కొంత కావాలనే ఒక గేమ్ ప్లే చేస్తున్నారంటూ కూడా మొదటి నుంచి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు. అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రీతి తమ్ముడు కూడా అక్కడ ప్రీతి ఒంటిపై ఇటు లెఫ్ట్ హ్యాండ్ కట్టింగ్ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే స్టమక్ దగ్గర సర్జరీ అయినట్టుగా కూడా కొన్ని స్టిచెస్ కనవచ్చు. సో ఈ రెండింటిని కూడా మెన్షన్ చేస్తూ మాట్లాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఫిబ్రవరి 26 రాత్రి 9 గంటల 10 నిమిషంలో ప్రీతి చనిపోయింది అంటూ కూడా అఫీషియల్ గా నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకారులు అక్కడ దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే విద్యార్థులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. బిఫోర్ దాట్ అక్కడ చూసుకుంటే అందరు ప్రజాప్రతినిధులు వెళ్ళారు. ఇటు విద్యాశాఖ ఎవరైతే అక్కడ స్థానికంగా మంత్రి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెళ్ళడం జరిగింది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెళ్ళడం జరిగింది, దాంతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వెళ్ళడం జరిగింది. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిస్థితులపై అవగాహనను కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ను మొత్తం కూడా ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. డాక్టర్లకు కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రీతి డెత్ కి బిఫోర్ ఒక 1 అవర్ ముందు కూడా ఎర్రబెల్లి దయాకర్ ఒక మాట కూడా ప్రీతి బతకడం ఒక ఛాన్స్ 1% మాత్రమే ఉంది అనేది ఒక మెన్షన్ చేసినప్పటికీ అప్పటికే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అనేది క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా కొంత ప్రభుత్వం కావాలనే అంటే అల్లర్లు చెల్లేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో కొంత సస్పెన్షన్ ని కొనసాగించారు. సస్పెన్షన్ కొనసాగించిన తర్వాత మొదట
అక్కడ ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆందోళన కొనసాగే, అరెస్టులు జరిగాయి, ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత సీఎంఓ నుంచి అఫీషియల్ గా కూడా ఒక లేఖ విడుదల కావడం జరిగింది. ప్రభుత్వం తరఫున 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు. తర్వాత ప్రభుత్వం కేటగిరీలో ఒక ఉద్యోగం అన్నారు. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోని నేపథ్యంలో మరొక 20 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ఉద్యోగాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది తెలియకుండానే రాత్రి 1 గంట 2 గంటల మధ్య సమయంలో ఆ ప్రీతి డెడ్ బాడీని నిమ్స్ నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. గాంధీలో కూడా అక్కడ ఒక గేమ్ ప్లే అయిందని చెప్పుకోవాలి. ముందస్తుగానే పోలీసులు మోహరించారు. ప్రీతి డెత్ క్లారిటీ రాకముందుకే పోలీసులు పెద్ద ఎత్తున బారిగేట్స్ అవన్నీ కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీతికి వితిన్ 2 hours అఫీషియల్ గా కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి పోస్ట్ మార్టమ్స్ కూడా ఆ తర్వాత రాత్రి సమయంలోనే 3 గంటల సమయంలో పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ప్రీతిని వెంటనే తగటక ఒక పార్సల్ చేసేసి ఊరుకు తరలించారు. అంత్యక్రియలు కూడా పూర్తి బందోబస్తుతోనే పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు మోహరించి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మరి ప్రీతికి సంబంధించిన అంత్యక్రియలు చేసినటువంటి సిచ్యువేషన్. సో అంత్యక్రియల వరకు పర్ఫెక్ట్ గా సాగింది, అంతా ఓకే. మొదటి నుంచి మెన్షన్ అవుతున్నటువంటి అనుమానం అనేది స్టిల్ కంటిన్యూ ఇప్పటి వరకు కూడా కొనసాగింది. అయితే ప్రీతికి టెస్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ క్లారిటీ రావాలి అనేది మొదటి నుంచి తల్లిదండ్రుల ఆవేదన, అదేవిధంగా మహిళా సంఘాలు కావచ్చు, ఇతర నాయకులు కూడా వెళ్తున్నారు. పరామర్శిస్తున్న సిచ్యువేషన్స్ లో కూడా మెన్షన్ చేసేటువంటి పదం ఒకటే, సింగిల్ జడ్జి కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కావాలి, సింగిల్ జడ్జి కూర్చుంటేనే న్యాయం జరుగుతుంది అనేది మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే సైఫ్ వేధింపుల వల్లనే ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసింది అనేది ఒక వాదన. అయితే ఆ తర్వాత సైఫ్ కి సంబంధించి ఇంట్రాగేషన్ నేపథ్యంలోనే మొదట ఇక్కడ ఖమ్మం సెంట్రల్ జైలు నుంచి మట్టవాడ పిఎస్ కి సైఫ్ ను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల పాటు ఇంట్రాగేషన్ చేసడం జరిగింది. అక్కడ కొన్ని వివరాలను సేకరించిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా ప్రీతికి సంబంధించినటువంటి డెత్ క్లారిటీ కోసం అప్పుడు ప్రీతి బ్రతికున్న సమయాల్లో తీసుకున్నటువంటి శాంపిల్స్ తో ఒక టెస్ట్ నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడైతే రావడం జరిగింది అప్పటి నుంచి ఇంకా కొంత అనుమానాలు ఎక్కువగా బహిర్గతం అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ రాకముందుకే ప్రీతి తమ్ముడు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది సంచలనంగా కూడా మారిన సిచ్యువేషన్. అందులో మెన్షన్ చేస్తూ ప్రీతికి సంబంధించి ప్రీతి బ్లడ్ శాంపిల్స్ అవి కావు, ప్రీతికి సంబంధించి పూర్తి స్థాయిలో మా అక్కకి సంబంధించినటువంటి బ్లడ్, అదేవిధంగా వైట్ బ్లడ్ సెల్స్ అన్ని కూడా మార్చడం జరిగింది ట్రీట్మెంట్ లో భాగంగా. ట్రీట్మెంట్ అని చెప్తూ ఆల్రెడీ మా అక్కకి సంబంధించిన బ్లడ్ అంతా మారాలి, అది బ్లడ్ వేరే ఫ్రెష్ బ్లడ్ అదంతా కూడా అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ బ్లడ్ తీసుకున్న నేపథ్యంలో ఏ విధంగా అందులో రిపోర్ట్స్ లో ఏ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఏ ఇంజెక్షన్ వేశారు, ఏ ఇంజెక్షన్ వేసుకుంది అనేది ఎట్లా తెలుస్తుంది అనేది అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. సో ఏదైతే ప్రీతి తమ్ముడు అనుమానం వ్యక్తం చేశాడో అనుమానం ఇప్పుడు నిజమైంది అనేది స్పష్టంగా తెలుసు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఓపెన్ చేసిన వెంటనే ప్రీతికి సంబంధించి ఎటువంటి హానికరమైనటువంటి ఇంజెక్షన్ తను ఇంజెక్ట్ చేసుకోలేదు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అందులో హానికరమైనటువంటి వ్యాక్సినేషన్ ఏది లేదంటూ తెలుస్తా ఉంది. అయితే హానికరమైనటువంటి వ్యాక్సిన్ లేకపోతే ఏం జరిగింది అనేది ఇప్పుడు క్లారిటీ రావాలి అనేది కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు. అయితే దాంట్లో ప్రధానంగా ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఏదైతే హానికారకమైనటువంటి ఇంజెక్షన్ తీసుకుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ముందైతే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దానికి సంబంధించి ఇప్పుడు ఏది లేకపోవడం, తమ్ముడు ఇటువైపు ఆరోపణలు చేస్తున్నారంటే స్టమక్ క్లీన్ చేసేసి ప్లేట్లెట్స్, రక్త నమూనాలు రక్తం ఎక్కించాక టెస్టులు చేస్తే ఎట్లా ఉంటుంది నేను చూశానని చెప్పి తను చెప్పడం, ఇదంటే మొత్తం వ్యవహారం ఎందుకు రాసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే సైఫే ఉన్నాడా లేకపోతే సైఫ్ కనుక మిగతా ఎవరైనా ఉన్నారా, వాళ్ళు పకడ్బందీగా ఇది అనుమానాస్పదంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే దీని వెనక్కి ఏదో దాగుంది అనుకోవచ్చు మనం. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నిజంగా సైఫే చేసి ఉంటే సైఫ్ ఇలా చేశాడని చెప్పి ర్యాగింగ్ కింద తను పోలీసులు పట్టించి లేకపోతే నిర్ధారించే పరిస్థితి ఉంటుంది. అది కాకుండా దానికి భిన్నంగా జరుగుతుంది. ఈ విధంగా చూడొచ్చు అంటారు. 100% రాజశేఖర్. ఎందుకంటే మొదటి నుంచి మనం ఇప్పటిదాకా మనం అనుకున్నట్టే మొదటి నుంచి కూడా ప్రీతికి సంబంధించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుటుంబ సభ్యులతో పాటుగా తమ్ముడు పూర్తి స్థాయిలో కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అంటే స్టమక్ క్లీనింగ్ కావచ్చు, బ్లడ్ లెవెల్స్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఇవన్నీ చేంజ్ చేసినప్పుడు ఎట్లా మీకు ఆధారాలు దొరుకుతాయని మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. అదే ప్రీతి తమ్ముడు మాట్లాడిన మాటలు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా చెప్పింది. సో ఖచ్చితంగా కూడా దీని వెనుక ఒక పెద్ద ఇష్యూ అయితే దాగింది. దీని వెనుక సైఫ్ తో పాటుగా మరికొందరు కూడా ఉన్నారనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. ప్రిన్సిపాల్ కావచ్చు, హెచ్ఓడి కావచ్చు, సైఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేధింపుల్లో భాగంగానే ఈ విధంగా వేధింపులు చేశారనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రీతి ఒంటిపై ఉన్నటువంటి కొన్ని గాయాలను కూడా అనుమానాస్పదంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే సైఫ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో సైఫ్ దగ్గర నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ లో కూడా ఎటువంటి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నట్టుగా కూడా ఎక్కడా కూడా ఆధారాలు రాలేదు.
సో దాంతో పాటుగా ఎఫ్ఎల్సీ కూడా చేయడం జరిగింది. ఎఫ్ఎల్సీ రిపోర్ట్స్ లో కూడా కొన్ని క్లియర్ టైటిల్ లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఎల్సీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతాయనేది కూడా కొంత ఆసక్తి రేపుతా ఉంది. మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రీతికి సంబంధించినటువంటి డెత్ క్లారిటీ రావాలి. మరొకసారి కూడా ప్రీతి కుటుంబ సభ్యులను డీజీపీ ఈ రోజు గెలవబోతున్నాడు. దాంతో పాటుగా డీజీపీ వరంగల్ కమిషనర్ ని కూడా గెలవబోతున్నారు. ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ తో పాటుగా ఇతర అంశాలపై కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. దీంట్లో రికార్డ్స్ మొత్తం కూడా బలోపేతంగా కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రీతి సూసైడ్ కాదు అనేది ఖచ్చితంగా ఇటు హత్యనే అంటూ కూడా కుటుంబ సభ్యులు వాదోపవాదాలు చేస్తున్నప్పటికీ కూడా మాట పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అనుమానం క్లియర్ గా కూడా మర్డర్ అనేది క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు కూడా మాటలు మీద ఉంటారా లేదా అనేది కూడా కొంత అనుమానాస్పదంగా కనబడతా ఉంది. మరొక వైపు కాసేపట్లో కూడా సిపి రంగనాథన్ డీజీపీ కలవబోతున్నారు. డీజీపీ కలిసిన అనంతరం కూడా ప్రీతి మృతికి సంబంధించినటువంటి వివరాలు డీజీపీ వివరించనున్నట్టుగా తెలుస్తుంది. సైఫ్ విచారణకు సంబంధించి కూడా మొత్తం విచారణలో డీజీపీ కి నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఈ డీజీపీకి నివేదిక ఇచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి, అసలు వాదోపవాదాలు జరగబోతున్నాయి, దాంతో పాటుగా క్లియర్ ఇంకోటి అంటే ప్రభుత్వ పరంగా చూడ ముందు నుంచి ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కానీ కొంతమంది బంధువులు కానీ అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేటీఆర్ రాలేదని, మంత్రులు సరిగ్గా స్పందించలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం కాలేజీ వ్యవహారానికి సంబంధించి కావాలనే కొంతమంది వ్యక్తులు ఉండటం వల్ల ముందును సైఫ్ని చూపించి మిగతా వాళ్ళందరూ కూడా దాగుడుమూతలు ఆడుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం కూడా సహకరిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మనం ప్రభుత్వం నుంచి చూసుకుంటే ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉంది. చేతలలో ఏం కనబడట్లేదంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు, విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఏదో ఎక్స్గ్రేషియా అనగానే ప్రకటించడం జరిగింది, నామమాత్రంగా మంత్రులు రావడం, కలవడం, వెళ్ళడం జరిగింది. కానీ ప్రీతి మరణం అనంతరం కూడా అధికారికంగా ఎవరు కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళలేదు, కలవలేదు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే మొహమ్మద్ అలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో చుట్టరికంగా ఉండేటువంటి వ్యక్తి సైఫ్ అనేది కొంత క్లారిటీ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది. దాంతో పాటుగా ప్రీతికి సరైనటువంటి న్యాయం జరగకుండా చూస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అఫీషియల్ గా ఈ కేసుకి సంబంధించి కేవలం ప్రీతికి సరైన న్యాయం చేసేంత వరకు ప్రభుత్వం తోడుంటుంది, ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది, కుటుంబానికి అండగా నిలబడుతుంది, కావాలనే విపక్షాలు మా మీద ఆరోపణలు తీసుకొస్తా ఉన్నాయంటూ కూడా అధికార పార్టీ చెప్తా ఉంది. అధికార పార్టీ మాత్రం ఇప్పటి వరకు ప్రీతి డెత్ అనంతరం కూడా, ప్రీతి అంత్యక్రియల అనంతరం కూడా అఫీషియల్ గా కలిసింది లేదు, కుటుంబానికి సంప్రదింపులు కేవలం పోలీసులు మాత్రమే ఇంట్రాగేషన్ చేస్తూ నివేదికలు సమర్పిస్తూ ఇటు ఏదైతే సైఫ్ దగ్గర నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి విషయాలను తీసుకుంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, నిమ్స్ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఎంజిఎం హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ పట్టుకొని పోలీసులు మాత్రమే తిరుగుతూ కేసును కొంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ తప్ప ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదనేది క్లారిటీగా ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఇటు మనం చూసుకుంటే విద్యార్థి సంఘాలు కూడా చెప్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన ఎగసిపడుతూ ఉన్నాయి. నిత్యం కూడా క్యాండిల్ ర్యాలీలు, అదేవిధంగా ధర్నాలు, రాస్తారోకాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏకంగా బీజేపీ ఒక రోజు దీక్షను కూడా చేస్తా ఉంది ప్రీతి ఇష్యూకి సంబంధించి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు, ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు అనేది ఫస్ట్ నుంచి కూడా వాదోపవాదాలు నిలబడుతున్నాయి. ఇప్పటికీ కూడా మర్డర్ అనేది క్లారిటీ రాబోతుంది. ఒకవేళ ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూలో ఖచ్చితంగా కూడా అది హత్య అని తేలితే మాత్రం మరి ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుంది, మరి నేరం చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తారు, అసలు ప్రీతి మర్డర్ వెనుకున్నటువంటి రహస్యం ఏంటి, ప్రీతిని మర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇప్పటికీ కూడా సస్పెన్షన్ రేగుతా ఉంది. దాంట్లో ఉన్నటువంటి నిజాలు అయితే బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు రాజశేఖర్. ఇప్పటికీ కూడా వస్తాయా రావా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు ఎఫ్ఎల్సీ రిపోర్ట్స్ వస్తే తప్ప, దాంతో పాటుగా డీజీపీకి ఒక నివేదిక అందితే తప్ప ఒక క్లారిటీ వచ్చే పరిస్థితులు అయితే కనబడట్లేదు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మేము ఇప్పటివరకు దేని గురించి అయితే వెయిట్ చేసినామో ఆ టాక్సికాలజీ రిపోర్టు అది వచ్చింది, కానీ అది వచ్చినట్టు మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రాని. నేను ప్రెస్ నుంచి, మీడియా నుంచి ఇవన్నీ వింటున్నాను. దట్ టాక్సికాలజీ రిపోర్ట్ ఇస్ క్లియర్. తన హార్ట్లో, తన లివర్లో, తన బ్లడ్లో కానీ ఎలాంటి విషపూరిత పదార్థాలు ఏం లేవు అని చెప్తున్నారు.
నేను ముందు ఫ్యూ డేస్ బ్యాక్ కూడా నేను ఇదే చెప్పినాను. ఎందుకంటే మా అక్కకి ఇచ్చిన బ్లడ్, మా అక్కకి ఇచ్చిన ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇంకా 22nd రోజు బాడీ 4 o'clock మా అక్క 4 o'clock జాయిన్ అయితే ఆ రోజు నైట్ 2 o'clock అబ్డామినల్ సర్జరీ చేసారు. సర్జరీ చేసి అక్కడ కాటన్ తోటి ఇట్లా తీసి పడేస్తున్నాను చూసిన. ఎందుకంటే దే హ్యావ్ క్లీన్డ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద స్టమక్. దాని తర్వాత ఏమైంది, బ్లడ్ గవర్నర్ గారు నెక్స్ట్ డేనే వచ్చారు. గవర్నర్ గారు రాక ముందు నుంచే బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఏది 22nd మార్నింగ్ అవర్స్ 9 నుంచే బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఆఫ్టర్నూన్ నుంచి ప్లాస్మా ఎక్కిస్తున్నారు. దాని నెక్స్ట్ డే నుంచి ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు. ఆక్మో పెట్టింది కూడా 24th 4 o'clock పెట్టారు ఆక్మో. ఆక్మో పెట్టిన తర్వాత డయాలసిస్ ముందు నుంచే నడుస్తుంది. బికాస్ మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయినాయి. హార్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది 3 to 4 times. కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కాబట్టి ఆల్ ఆర్గాన్స్ హ్యావ్ ఫెయిల్డ్ అని చెప్పి మాకు అప్పటికి డయాలసిస్ రన్ అవుతుంది. బ్లడ్ ఎక్స్టర్నల్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఎక్స్టర్నల్ మొత్తం డయాలసిస్ అవుతుంది. దాని తర్వాత ఆక్మో పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. మొత్తం బయట నుంచి ఎక్కించినాక వీళ్ళు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఆ బాడీని మొత్తం క్లీన్ చేసేసిరండి. చెప్పాలంటే మొత్తం క్లీన్ చేసేసి ఆ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది. నేను ముందే చెప్పినా మాకు ఇదే రిజల్ట్ వస్తుందని, అలా క్లియర్ ఉంటుందని. మా అక్క జ్ఞానం జరిగేది అదొక్క రిపోర్ట్ దాని వల్లనే. అది కూడా మేము చెప్పినట్టే అది క్లియర్ వచ్చింది. సరే, ఇప్పుడు సూసైడ్ అన్న వర్డ్ని ఇప్పుడు అనుమానాస్పద మృతిగా మారుస్తా అంటున్నారు. మేము స్టార్టింగ్ నుంచి మర్డర్ అని చెప్పి 302 సెక్షన్ ఇన్వోక్ చేయమంటే చేయట్లేదు. కానీ వీళ్ళకి రిపోర్ట్ రాగానే ఆ సూసైడ్ కాదు, అనుమానాస్పద మృతిగా వీళ్ళు మార్చుకుంటా అంటున్నారు. మేము చెప్పేది ఎందుకు వినట్లే. ఇంకోటి, ఈ పోలీస్ వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది. బికాజ్ నిన్న వచ్చి వాళ్ళు మా దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోమన్నారు. దేర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ టిట్ టు టాట్ బాగానే చేస్తున్నారు. వాళ్ళు మాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు వచ్చి చెప్పిర్రు. అసలు కాకపోతే అక్కడ మా అక్క సిస్టర్ ఫోన్ నుంచి